ఢిల్లీలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాకముందే ఆ బిల్లు ఏం రాకముందే ఇవాళ మళ్ళీ ఆర్డినెన్స్ బీజేపీకి రాష్ట్రపతికి ఏం సంబంధం? బీజేపీ పార్టీయా వాళ్ళంటే మీకు కనీసం అవగాహన ఉండాలి. మీరు ఒక జర్నలిస్ట్ సీనియర్, రాష్ట్రపతి ఏమైనా పార్టీ ప్రతినిధా? దానికి సంబంధించి రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం తెలిపి రాష్ట్రానికి పంపించే విధంగా ఈయనేమన్నాడు? కనీసం అఖిలపక్షం తీసుకెళ్ళాలి కదా ముఖ్యమంత్రి. ధర్నా చేయడం వచ్చి ఢిల్లీలో రండి, అన్ని పార్టీలు కలిసి పోదాం, రాష్ట్రపతి కలుద్దాం అనాలి కదా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లెక్కలు చేయలేదు కాబట్టి తూతు మంత్రం చేసాడు. ఎన్ని నెలలు ఆయన 2 నెలలు ఏం చేస్తాడు? 3 నెలలు ఏం చేసాడు? మొత్తం తెలంగాణ తిరగాలి కదా, ఊరు తిరగాల, ఇంటింటికి తిరగాల. వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా సర్పంచ్ ఉండా, ఈ కులం ఎవరైనా ఎంపీటీస్ ఉన్నాడా, వార్డు మెంబర్ సర్వే చేయాలి. మరి పెట్టి మరి లెక్కలు పెట్టమంటున్నారు కదా, మేము కూడా ఒప్పుకుంటాం కదా. ఏది ఎందుకు ఆపాలి? నువ్వు ఇచ్చిన హామీ ఎందుకు 6 నెలలు పెడతాను? ఏ విధంగా ఇచ్చిన నువ్వు లెక్క పెట్టి నువ్వు చూపిస్తే కదా ఉన్నాయో తెలిసిపోతుంది. ప్రజలు తెలిసిపోతారు కదా నువ్వు చేసిన లెక్కలు కరెక్టా కదా, తెలిసిపోతాయి కదా. ఇప్పుడు పలానా కులంకు 4 సర్పంచ్లు ఉన్నారు, పలానా వీళ్ళకు 3 సర్పంచ్లు చెప్పాలి కదా. మాకు ముందు తెలిస్తే కోర్టు కూడా చెప్పొచ్చు కదా. అవన్నీ లేకుండా చేయనీయలేదు. రేపు మేము చేసే సెన్సస్ ఏది ఉందో, సెంట్రల్ సెన్సస్ యాక్ట్ ఫస్ట్ టైం క్యాస్ట్ బేస్ చేసేది 94 సంవత్సరాల తర్వాత ఇవాళ మొదటిసారి జరుగుతుంది. దానికి ఇవాళ అదొక చరిత్ర. అది మీరు తూతు మంత్రంగా సర్వే చేసి అందరినీ మోసం చేసి కేవలం ముస్లింల ప్రాపకం కోసం 10% అని చెప్పి 12% అంటే 10% బీసీలు ఉంటారండి. అంటే 100% రిజర్వేషన్సా? 10% బీసీ, 2% ఈడబ్ల్యూఎస్ కింద 100%. రాధాసింగ్ విషయంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. లాస్ట్ టైం సస్పెన్షన్ ఎత్తేసి మరి అవసరం ఉంది కాబట్టి టికెట్ ఇచ్చారు, ఇప్పుడు రాజీనామా ఆమోదించారు అని రాజీనామా చేసినప్పుడు రాష్ట్ర పార్టీ ఆల్ ఇండియా పార్టీ పంపించింది. ఆల్ ఇండియా పార్టీ సానుకూలంగా స్పందించింది. రాజీనామా చేస్తున్నప్పుడు స్వచ్ఛందంగా ఒప్పుకున్నది అంతే. దాన్ని బుజ్జగించి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హిందుత్వవాదాన్ని ఏ వాదాలు ఉన్నా ఆయన రాజీనామా చేసి ఏ కారణాల వల్ల చేసిండో మీరు చెప్పిండు కాబట్టి ఆల్ ఇండియా పార్టీ దాన్ని ఆమోదం చేసింది. పార్టీ సస్పెండ్ చేయలేదు, పార్టీ సస్పెండ్ చేయలేదు, రాజీనామా చేసిండు. ఎలక్షన్లో డెమోక్రటిక్ ప్రాసెస్ డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు, అభిప్రాయాన్ని ఒప్పుకుంది. सबको मिलकर इंग्लिश हिंदी में मोदी संदर्भ में